నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వీడియోలో 54 శ్లోకాల నుంచి 59 శ్లోకాల వరకు 281 నామాల నుంచి 300 వరకు నామాలు తెలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. ఇదివరకటి వీడియోలో 51, 52, 53 శ్లోకాల నుంచి 261 నుంచి 280 వరకు మనము నామాలకు భావార్థాలు తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో మొదటిగా నేను శ్లోకాలు చెప్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 54వ శ్లోకము. హ్రీంకారము త్రీంకార సౌదా శృంగాంగపోతిక. 55వ శ్లోకము. హ్రీంకార దుగ్ధాబ్ది సుధా హ్రీంకార కమలేందిరా హ్రీంకార మణిదీప శ్రీంకార తారుషారిక. 56వ శ్లోకం. హ్రీంకార పేటాక మణి హ్రీంకార దర్శమంబిత హ్రీంకార కోశాశిలాత హ్రీంకార స్థానానర్తకి. 57వ శ్లోకం. హ్రీంకార శుక్తికా ముక్తిమణి హ్రీంకార బోధిత హ్రీంకార మై సహోవర్ణ స్తంభ విద్రుమంబ పుత్రిక. శ్రీమాత్రే నమః. 58వ శ్లోకం. హ్రీంకార వేదోపనిషత్ హ్రీంకార ధ్వరదక్షిణ హ్రీంకార నందన రామానవ కల్పకవల్లరి. శ్రీమాత్రే నమః. 59వ శ్లోకము. హ్రీంకార మహిమవద్ఖగా హ్రీంకారార్ణవాస్కౌస్తుంబ హ్రీంకార మంత్ర సర్వాస్వా హ్రీంకార పరసౌఖ్యదా. శ్రీమాత్రే నమః. ఇంకా నామాలు చెప్పుకుందాము. 281 నామము. హ్రీంకారమూర్తి. హ్రీంకారమూర్తి వాచా వాచక తభేద సంబంధేన హ్రీంకారమూర్తి విగ్రహో యస్య స తదా ఓం హ్రీంకారమూర్తియే నమః. భావార్థము. శ్రీమాత్రే నమః. హ్రీంకారమూర్తి వాచ్యావాచకములకు అభేదము సంబంధము కనుక హ్రీంకార వాచ్యమగు దేవి హ్రీంకారమూర్తి. హ్రీం అను వర్ణమే విగ్రహముగా గలది అని అర్థం. హ్రీంకారము శక్తి బీజము. దేవి యొక్క విగ్రహము శక్తి ప్రణవము. ఓం హ్రీంకారమూర్తియే నమః. శ్రీమాత్రే నమః. 282 నామము. హ్రీంకార సౌదా శృంగాంగ పోతిక. హ్రీంకార సౌదా శృంగాంగ పోతిక సుధమయం సౌదం సుధవికార అట్టలికేత్యర్థ తస్య శృంగం శిఖరం చంద్రశాలాదిభిత్యో పరిభాగ నిరుపాధిక విశ్రాంతి జన్య సుఖానుభవ హేతుతయ హ్రీంకారస్య సౌదోపమ తత్ర ఆకారస్య శ్వేత వర్ణతాయ అట్టాలిక సదృశం రేఫాస్య లోహిత రూపతయ ఇష్టకాధికృత అధోభిత్యాపమ హాకరోపారి హీకారస్య శృంగమోపాప ఊర్ధ్వగత్వ సామ్యత్. తదుపరి తన బిందో సర్వప్రకృతి భూతశబ్దాత్మకతాయ తదేవత్యేన విచిత్రస్వరూపోపి సూక్ష్మతయా అపవార గత కాపోతకంథేవ జాగరుఖ దృశ్యత ఇతి తద్దత్వేన పరదేవతోపమాన శబ్దేన అభితీయత ఇతి భవ. ఓం హ్రీంకార సౌదా శృంగ కపోతి కాయాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము. హ్రీంకార సౌదా శృంగాంగపోతిక సుధా అమృతము సున్నము సుధాయ నిర్మితం సౌధం. మేడ అటాలిక సుధావికారమగు మేడపైన గది అని అర్థం. శృంగం శిఖరం ఆ చంద్రశాల గోడపై భాగము. సౌధం సాధారణంగా ధనికులకు విశ్రాంతి సుఖానుభవములకు ఉపయోగించును. దేవి హ్రీంకారమునందు నిరుపాధిక విశ్రాంతి సుఖమును అనుభవించును కనుక హ్రీంకారం సౌధంతో పోల్చబడినది. అందు ఆకారము శ్వేతవర్ణము గలది కనుక అటలికతో సదృశ్యం కలదు. రేఫాలోహిత వర్ణం గలది కనుక ఇటుకలు మొదలగు గోడలు క్రింది భాగముతో పోలిక.
ఆకారం పైన ఈకారము శృంగంతో పోల్చబడుతున్నది. ఊర్ధ్వమునకు పోవుచున్నది కనుక ఈకారము మీది బిందువు సర్వప్రకృతి శబ్దార్థ ఉభయాత్మకము. అవి అవయవములుగా గలది అగుటచే విచిత్ర స్వరూపమైనను సూక్ష్మము గనుక గదిలోనున్న కాపోత కాంతతో పోలిక. కాపోతిక జాగరూకమై ఉండు విధంగానే నిత్యము హ్రీంకారమునందు తదార్థముగా జాగరూకమై పరదేవత నివసించుచున్నది అను అభిప్రాయంతో హ్రీంకార సౌదా శృంగాంగ పోతికాయ ఉపమాన శబ్దంతో దేవి చెప్పబడుచున్నదని భావం. ఓం హ్రీంకార సౌదా శృంగా కపోతికాయ నమః. శ్రీమాత్రే నమః. 283 నామము హ్రీంకార దుగ్ధాబ్ది సుధా. హ్రీంకార దుగ్ధాబ్ది సుధా దోహ నిష్పన్నం దుగ్ధం స్తనాగతస్య పాయస్య స్విహతోపాదన అస్తి క్రియా విశేషో దోహ. ఉపలక్షణం చోషానాధీనం తదా చ ప్రతిపాలంకార సిద్ధ. అనంతోదోదక ప్రసారిత నిమ్న భూప్రదేశ అబ్ధిరుచ్యతే అపహదీయంతే అస్మిన్నాచిన్నతి తదా తస్మిన్ సంజీవికత్వం ధర్మ డింబక సంజీవనే స్థానాదో దర్శనాత్. హ్రీం శబ్దకారాస్యాపి ఆకారయుక్తతయా శ్వేతవర్ణత్వాదమృత హేతచ్చోత్ససదృశ్యం తస్య సుదేవా సుధా తదభివ్యక్తిత్వ విషయాత్. తస్యైవ కారణం నిత్యత్వే సతి బహువిధ మహిమశాలితయా దర్శనాదితి భవ. ఓం హ్రీంకార దుగ్ధాబ్ది సుధాయ నమః. భావార్థము: హ్రీంకార దుగ్ధాబ్ది సుధా దుగ్ధం అనగా అవును పితుకుటచే వచ్చిన పాలు. దోహం పితుకుట. తాను ఆవు చన్నుల నుండి పాలను స్వంతంగా చేయుటకు హస్తవ్యాపార విశేషం. ఇది ఉపలక్షణం. దూడను వదిలి చెప్పుటకు దూడచే పాలు త్రాగించుట చోషణం కనుక ఇచ్చట ప్రతిదీపాలంకారము సిద్ధము. అబ్ది అనగా అనంత ఉదకములతో నిండిన నిమ్న ప్రవేశము. సముద్రము అపహ దీయంతే అస్మిన్. జలములు నిలిచియుండు చోట పాలకులకు సంజీవికత్వము ధర్మము డింబకులకు తల్లుల స్థాన్యమునిచ్చినప్పుడు ఇది ప్రసిద్ధం. హ్రీంకారములో హాకారం ఉండుట చేత శ్వేతవర్ణం గనక అమృతమునకు హేతువగుట చేతను సుధాసాగర సదృశ్యము. హ్రీంకారమునకు సుధా ఇవ సుధా వంటిది కనుక దేవి సుధా అని చెప్పబడినది. దేవి హ్రీంకారమునందు అభివ్యక్తమగుచు భక్తులకు దేవీ సేవకులకు బహువిధ మహిమలతో నిత్యము దర్శనమిచ్చుట వలన హ్రీంకార దుగ్ధాబ్ది సుధ అను నామము వర్తించుచున్నదని భావము. ఓం హ్రీంకార దుగ్ధాబ్ది సుధాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అన్నీ చేయండి. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.